చూపిస్తున్నారనమాట. ఆ మిడిల్ క్లాస్ లైఫ్ చూపించి అంటే విజయ్ దేవరకొండ మోస ఆ పరువు బాధ్యతలు కావచ్చు, ఆ బంధాలు బాంధవ్యాలు, ఒక మిడిల్ క్లాస్ లైఫ్ లో ఆ సాక్రిఫైస్లు కావచ్చు, ఆ రెస్పాన్సిబిలిటీలు కావచ్చు, డబ్బుని ఎలా పొదుపుగా వాడుకోవాలి అదంతా బాగా చూపించినారు. లవ్ కు షిఫ్ట్ అయిన తర్వాత నుంచి అక్కడ నుంచి కొంచెం అంటే ఫస్ట్ హాఫ్ ఓకే పర్వాలేదు కానీ బట్ సెకండ్ హాఫ్ అయితే సీరియస్లీ చూసేటప్పుడు నాకు అనిపించింది. సో మన విజయ్ దేవరకొండ అన్న వచ్చేసి ఇంకా ఐరన్ పంచలేదు, ఐరన్ తింపినట్లు అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే నిజంగా కొన్ని సీన్ల యుఎస్ లో ట్రాక్ ఉంటుందని నాకు అర్థమే కాలేదు. అసలు ఎందుకు మంచిగా పోయే ఫస్ట్ హాఫ్ మూవీని సెకండ్ హాఫ్ ఆ యుఎస్ లో ట్రాక్ ఏంటి, మళ్ళీ ఆ మిడిల్ క్లాస్ వాడికి అంత ఈగో ఏంది. ఫస్ట్ హాఫ్ లో మిడిల్ క్లాస్ వాడిని వచ్చేసి నిజంగా చాలా బాగా చూపించినారు, అంత పరువు బాధ్యతలు చూపించినారు. సెకండ్ హాఫ్ లో కొంచెం ఆ ఈగో కావచ్చు, అంటే సెకండ్ హాఫ్ డైవర్ట్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ బాగుంది బ్రో. ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ 40 minutes ఇంటర్వెల్ ముందు సీను, క్లైమాక్స్ సీను బాగుంది. దానికోసమే నేను యావరేజ్ అంటాను. రిమైనింగ్ అంతా కూడా లేదు బ్రో, లైగర్ కంటే ఇది బెటర్. డెఫినెట్లీ లైగర్ కంటే ఇది బెటర్. లైగర్ చాలా పెద్ద రాడ్ అనమాట, ఇది వచ్చి అంటే అది కూడా ఐరన్ పెద్ద రాడ్డే, ఇది ఐరన్ చిన్న రాడ్. లేదు కష్టం బ్రో. ఎక్కడ నాకు తెలిసి ఒక 100-120 విజయ్ దేవరకొండ చూసి రావచ్చు కానీ బట్ కలెక్షన్స్ అనేది పక్కన పెట్టేస్తే మూవీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చినా కూడా నేనైతే డిసప్పాయింట్ అయినాను. అంటే లైన్ బాగానే ఉంది బ్రో, ఏం ఇంపాక్ట్ అంతా ఏముండదు. ఏందేందో సీన్లు ఉంటాయి. ఆ లైన్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాడు ప్రతి ఒక్కరు అట్లా మిడిల్ క్లాస్ లాగా ఉండిపోకూడదు అనమాట. అందరూ బరువు బాధ్యతలు తీసుకుని కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. ఎంసీఏనే కొంచెం బెటర్ గా ఉంటుంది. ఓవరాల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే సినిమాలో ఒక 2 songs, ఫస్ట్ 40 minutes ఇంటర్వెల్ క్లైమాక్స్ సీన్ బాగుంటుంది. రిమైనింగ్ అంతా కూడా బిలో యావరేజ్. ఓవరాల్ గా ఒక యావరేజ్ మూవీ అంతే కదా. సో ఒక దిల్ రాజు మూవీ లాగా లేదనమాట, కొంచెం బిలో యావరేజ్ గా ఉంది మూవీ. పర్వాలేదు బ్రో. విజయ్ దేవరకొండ స్లాంగ్ కావచ్చు, మృణాల్ ఠాకూర్ యాక్టింగ్, అంటే యాక్టింగ్ మనం ఎవరిని తప్పులు పట్టలేము. విజయ్ దేవరకొండ కావచ్చు, మృణాల్ ఠాకూర్ కావచ్చు, అందరూ బాగా చేస్తున్నారు. తప్పులు పట్టాల్సినదంటే ఆ వీక్ నరేషన్, ఆ స్టోరీ సెకండ్ హాఫ్ లో ముఖ్యంగా చాలా ఇంప్రూవ్ గా చాలా బెటర్ గా పెట్టించు. ఓవరాల్ గా ఒక యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది. జగపతి బాబు గారు ఏదో ఉన్నారంటే, ఆయనకు అంత క్యారెక్టరైజేషన్ ఏం లేదు. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఫస్ట్ హాఫ్ లో ఒక 10 minutes, సెకండ్ హాఫ్ లో 10 minutes ఉంటారు. ఓవరాల్ గా ఏంటంటే విజయ్ దేవరకొండ 1 man షో లాగే ఉంది మూవీ అంతా. మెయిన్ మైనస్ ఏంటంటే ఆ నరేషన్ అనమాట, కొంచెం వీక్ నరేషన్ మిస్ అయింది. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా బాగా చూపించిండొచ్చు కానీ అది కూడా చూపించలేదు.